హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 23rd to 29th జూన్ ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని డిస్కస్ చేసుకోబోతున్నాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రోగ్రాంలో మీకు కొత్త బ్యాచెస్ అనేవి జూలై 1st నుండి స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన యాక్చువల్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్ అనమాట. కానీ మీకు అది 30,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ అనేది మీరు 30th జూన్ అంటే ఇవాళ వరకు మాత్రమే ఉంటుంది. సో మీరు ఈలోపు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ 30,000 కూడా అట్ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. బట్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటుందన్నమాట. సో కొత్త బ్యాచెస్ రేపటి నుండే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు ద కోర్సెస్. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది LTX క్లాసెస్లో. అండ్ వీఆర్ ఆఫరింగ్ ద ఆప్షనల్స్ లైక్ PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. అండ్ దీనికి సంబంధించిన కొత్త బ్యాచెస్ కూడా జూలై 1st నుండి స్టార్ట్ అవుతున్నాయి, అంటే రేపటి నుండి. సో కాబట్టి దీనికి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి అని అనుకున్నా కూడా ఫీ వచ్చేసి 25,000 రూపీస్ అనమాట. అండ్ ఇది కూడా మీరు పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఈ ఆఫర్ కూడా ఇవాళతోటి ఎండ్ అవుతుంది 30th జూన్. ఓకే, సో కోర్స్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నా కూడా మీరు లేదా ఏదైనా ఒక డెమో క్లాస్ వినాలి అని అనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ పిఐబి అనాలిసిస్ ఫర్ 23rd to 29th జూన్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 50 years ఆఫ్ ఎమర్జెన్సీ విధించి 50 years అయింది అన్న సందర్భంలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో దాని గురించి ఏమేం పాయింట్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అనేది, మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఓకేనా. దిస్ ఇయర్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ 50th year since the imposition of emergency on June 25th, 1975. సో 1975 జూన్ 25th ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ద ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ ఇన్ 1975 ఈజ్ కన్సిడర్డ్ టు బి ద డార్కెస్ట్ చాప్టర్ ఇన్ ద డెమోక్రటిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని అంటారు కదా. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అన్నీ దెబ్బతిన్నాయి ఆ టైం పీరియడ్లో. సో కాబట్టి దాన్ని డార్కెస్ట్ పీరియడ్ అని చెప్పి అంటారు. అండ్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వ్స్ యాజ్ రిమైండర్ ఆఫ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. సో మన ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ రైట్స్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసిన పీరియడ్ అనమాట ఈ ఎమర్జెన్సీ పీరియడ్ అనేది. అండ్ దాన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇంపోజ్ చేసిండేది ఎప్పుడు అంటే June 25th, 1975. సో ఇప్పుడు అసలు ఈ ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బిహైండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని అంటే, ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ మనకి పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 352 to 360. ఓకే, పార్ట్ 18. ఈ పార్ట్స్ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 352 to 360 ఇన్ పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇవి ఎవరిని ఎనేబుల్ చేశాయి? దీస్ ప్రొవిజన్స్ ఎనేబుల్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు మీట్ ఎనీ అబ్నార్మల్ సిచ్యువేషన్ ఎఫెక్టివ్లీ. సో ఎట్లాంటి ఎమర్జెన్సీస్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ని కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ చేసింది ఇన్ పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే, ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, రెండోది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, మూడోది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 352 చెప్తుంది నేషనల్ ఎమర్జెన్సీ గురించి. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ నెంబర్ 365 అండ్ ఆర్టికల్ నెంబర్ 356 ఈ రెండు ఆర్టికల్స్ డీల్ చేస్తాయి. వెరస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 360 చెప్తుందన్నమాట. సో ఈ 3 ఎమర్జెన్సీస్ గురించి ఈ ఆర్టికల్స్ ఇన్ పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ద స్టేట్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ, ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు పెట్టారు సిన్స్ ఇండిపెండెన్స్ అంటే 3 times పెట్టడం జరిగింది. ఎప్పుడెప్పుడు అంటే, ఒకటి చైనాతోటి జరిగిన వార్ టైంలో డ్యూరింగ్ 1962, అండ్ రెండోసారి వచ్చేసి 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు, మూడోసారి 1975లో. సో ఈ 3 times నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగిందనమాట.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇందిరాగాంధీ టైంలో పెట్టిన ఎమర్జెన్సీ గురించి. ఇట్ వాజ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ బై ఇందిరాగాంధీ ఇన్ 1975 అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఇన్ఫేమస్ వన్ ఇన్ ద యానల్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఎందుకు అనంటే అప్పుడు ఏ కారణం చేత అంటే వాట్ వాస్ ద గ్రౌండ్ ఆఫ్ రీజన్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని అంటే అప్పుడు చెప్పిన రీజన్ ఏంటి అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాజ్ సైటెడ్ యాజ్ ద మేజర్ రీజన్ బై అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట, టు ఇంపోజ్ ద ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే అసలు ఎమర్జెన్సీ తీసుకొని వచ్చినప్పుడు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏం జరిగాయి అనేది చూద్దాం. 38th Amendment Act of 1975 made the President's declaration of emergency non-justiciable. అంటే ప్రెసిడెంట్ ఏ రీజన్ చెప్పి ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసినా కానీ అది జస్టిసబుల్ కాదు. అంటే నాన్ జస్టిసబుల్ అంటే ఏంటి అని అంటే జుడిషియరీ పర్వ్యూ కిందికి రాదు అని చెప్పి 38th CAA ఆఫ్ 1975 తీసుకొని వచ్చారనమాట. ద అమెండ్మెంట్ బార్డ్ ద జుడిషియల్ రివ్యూ ఆఫ్ ద ప్రొక్లమేషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ మేడ్ బై ద ప్రెసిడెంట్ వెదర్ టు మీట్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఆర్ ఫైనాన్షియల్ థ్రెట్స్. అంటే ఎక్స్టర్నల్ రీజన్స్ కారణంగా పెట్టాము అయినా, ఇంటర్నల్ రీజన్స్ వల్ల పెట్టినా, లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చి ఎమర్జెన్సీ పెడుతున్నాము అన్న, వాట్ ఎవర్ ద రీజన్ మే బీ, ఎమర్జెన్సీ పెడితే దాని మీద అసలు ఆ ఎమర్జెన్సీ అనేది సరైన రీజన్ తోటి పెట్టారా లేదా అని జుడిషియరీ దాన్ని రివ్యూ చేయడానికి అవకాశం లేకుండా 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975ని తీసుకొని వచ్చి ఏం చేశారు, ఇట్ మేడ్ ద ప్రెసిడెంట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్స్ ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ యాజ్ నాన్ జస్టిసబుల్ వన్. అంటే ఇట్ బార్డ్ ద జుడిషియల్ రివ్యూ ఆఫ్ ద ప్రొక్లమేషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ మీద జుడిషియరీ రివ్యూ చేయడానికి లేకుండా చేసిన యాక్ట్ ఏది అంటే 38th CAA ఆఫ్ 1975. The amendment codified and enlarged the state's power to remove fundamental rights from the citizens during the states of emergency. అంటే జుడిషియరీకి పవర్స్ తీసేసింది అని అంటే అసలు ఇంకా సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ రిమూవ్ అయినా కానీ ఎవరు అడిగేదానికి కూడా లేకుండా దిస్ అమెండ్మెంట్ ఎన్లార్జ్డ్ ద స్టేట్స్ పవర్ అని చెప్పి చెప్తున్నాం మనం. నెక్స్ట్ కానీ 42nd Amendment Act of 1976 ఏం చేసింది, ఇట్ వాస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ బై ఇందిరా గాంధీ. It attempted to reduce the power of the Supreme Court and High Courts to pronounce upon the constitutional validity of the laws. It gave Parliament unrestrained power to amend any parts of the Constitution without judicial review. After the Janata Party came into power in 1977, they brought 43rd and 44th Amendments to partially restore the pre-emergency position. ఇక్కడ మనం ఏమంటున్నాం, 38th Amendment Act of 1975 జుడిషియరీకి ఉన్న పవర్స్ని తీసేసింది ఓవర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. 42nd CAA ఆఫ్ 1976 ఏం చేసింది, ఇంకా ఇట్ ఫర్దర్ రెడ్యూస్డ్ ద పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ అనమాట. ఏంటి అంటే అవి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లాస్ని యాక్చువల్గా జుడిషియరీ ఉన్నదే దేనికి, హేస్టీ లా మేకింగ్ని కంట్రోల్ చేయడానికి. అంటే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా జుడిషియరీ అనేది యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏం చేసింది, ఇట్ ఫర్దర్ రెడ్యూస్డ్ ద పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అనమాట ఈ 42nd CAA అనేది. కానీ తర్వాత మళ్ళీ జనతా గవర్నమెంట్ ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చిందో 1977లో వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ యాక్ట్ని తీసేస్తూ ఆ ప్రొవిజన్స్ని కొన్నిటిని రిమూవ్ చేస్తూ 43rd and 44th CAAsని తీసుకొని వచ్చి ప్రీ ఎమర్జెన్సీ పొజిషన్, ఎమర్జెన్సీ రాకముందు జుడిషియరీకి ఎలాంటి పవర్స్ అయితే ఉన్నాయో మళ్ళీ వాటి పవర్స్ని రీస్టోర్ చేయడం జరిగిందనమాట త్రూ 43rd and 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ అసలు వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద ఫేమస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. అసలు ఎమర్జెన్సీ ఎందుకని పెట్టచ్చు, వాట్ ఈస్ ద రేషనల్, ఎందుకు ఆ ప్రొవిజన్ అనేది ఇచ్చారు మనకి ఇండియాలో అనేది, అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ దీని రిలేటెడ్ ఏమున్నాయని. ఎందుకంటే మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ రిలేటెడ్ ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ జడ్జ్మెంట్స్ని కోట్ చేస్తూ మనం ఆన్సర్ని రాయాలన్నమాట. సో వాట్ వాస్ ద రేషనల్ అంటే, రేషనల్ బిహైండ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ టు, ఫస్ట్ది వచ్చేసి
సేఫ్ గార్డ్ ద సావర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. సో మన దేశం యొక్క సావర్నిటీని, యూనిటీ, ఇంటిగ్రిటీకి ఏదన్నా థ్రెట్ వస్తుందేమో అని అనుకునే సందర్భంలో ఎమర్జెన్సీని విధించవచ్చు. నెక్స్ట్, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇట్ సెల్ఫ్ ఒకవేళ థ్రెట్లో ఉంది అని అనుకుంటే వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి. ఓకేనా, అంటే కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వర్క్ అవ్వట్లేదు అని అనుకున్నా, లేదా డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ ఏదన్నా దెబ్బతినే ప్రమాదం ఉంది అని అనిపించినా, లేదా యూనిటీ, సావర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీకి ఏదన్నా థ్రెట్ ఉంది అని అనుకున్నా వాటిని సేఫ్ గార్డ్ చేయడానికైనా సరే ఎమర్జెన్సీని విధించవచ్చు. ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అగెయిన్స్ట్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీస్ అండ్ ప్రొటెక్ట్ లెజిస్లేటివ్ ప్రాసెసెస్ అనమాట. అట్లాగే ఆర్టికల్ 360 ఇదేంటి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇట్ వాజ్ యాడెడ్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వాజ్ యాడెడ్ అండ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. ఈయన ఎందుకు ఇది పెట్టారు ఈ ప్రొవిజన్ని అని అంటే, టు కుషన్ ద కంట్రీస్ డ్రాస్టికల్లీ ఫాలింగ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ విపరీతంగా పడిపోయేటప్పుడు అది మరీ ఇదైపోకుండా ఒక కుషన్ లాగా ఉండే విధంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని పెట్టచ్చు అని చెప్పి ఆర్టికల్ 360 కింద ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎకానమీ మనది దారుణంగా పడిపోయిన టైం పీరియడ్ ఏది 1991 ఎకనమిక్ క్రైసిస్ వచ్చిన సందర్భంలో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటాం కదా దాన్ని. సో అట్లాంటి సందర్భంలో కూడా మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని పెట్టలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ హ్యాస్ నాట్ బీన్ ప్రొక్లైమ్డ్ ఇన్ ఇండియా సో ఫార్. ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదు, ఇంకా మీదట పెట్టాల్సిన అవసరం కూడా మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే మనం 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయ్యాం కాబట్టి. ఓకేనా, సో మనకు కావాల్సినన్ని ఫారిన్ కరెన్సీ అసెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవసరం అయితే రాదు మనకి. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, వాటి వెనకాల ఉన్న రేషనల్ చూసాం కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ఎమర్జెన్సీ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మినర్వా మిల్స్ కేస్ అని చెప్పి అంటాం దీన్ని. మినర్వా మిల్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1980లో వచ్చింది కేసు. సో దీంట్లో సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ ఏంటి అని అంటే, సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కెనాట్ బీ సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డిక్ట్ మినర్వా మిల్స్ కేస్ది. ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ అవ్వదు. ఏం సస్పెండ్ అయినా కానీ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఏమాత్రం అఫెక్ట్ అవ్వదు డ్యూరింగ్ ఎమర్జెన్సీ అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. The basic structure of the constitution including power of judicial review cannot be abrogated any time. సో మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని ఉంది కదా, సో దాంట్లో ఉన్న జ్యుడిషియల్ రివ్యూ కానీ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న మిగతా ఏవైనా కానీ ఎమర్జెన్సీ టైంలో అబ్రగేట్ అవ్వవు, అంటే పోవు, సస్పెండ్ అవ్వవు అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1994. దీంట్లో ఏం చెప్పింది అని అంటే, సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అండర్ 356 ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ, కంపల్సరీగా జ్యుడిషియల్ రివ్యూ కిందికి వెళ్తుంది అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఆర్టికల్ 356 ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి. అండ్ ద కోర్ట్ లెడ్ డౌన్ గైడ్ లైన్స్ అండ్ లిమిటేషన్స్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356. సో ఇట్లాంటివి అడగచ్చు. ఏ కేస్ వర్డిక్ట్లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 356 యొక్క ఇంపోజిషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ని ఎప్పుడు వాడకూడదు అంటే దాని యొక్క లిమిటేషన్స్ని గురించి చెప్పింది అని చెప్పి అడగచ్చు. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పిందనమాట సుప్రీంకోర్టు. నెక్స్ట్ భూత్నాథ్ మెతే వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసు 1974లోది. దీంట్లో ఏం చెప్పింది అంటే, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 359 డస్ నాట్ మీన్ దట్ ఆల్ లీగల్ రెమెడీస్ ఆర్ బార్డ్. రిట్స్ కెన్ స్టిల్ బీ ఫైల్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ నాన్ కంప్లయన్స్ విత్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్. సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి కదా డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో అట్లా సస్పెండ్ అయ్యాయి అని అంటే అన్ని లీగల్ రెమెడీస్ క్లోజ్ అయిపోయినట్టు కాదు, రిట్స్ కెన్ బీ ఫైల్డ్ అని చెప్పి భూత్నాథ్ మెతే వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది అంటే, దీస్ జడ్జ్మెంట్స్ హైలైట్ ద సుప్రీం కోర్ట్స్ ఎవాల్వింగ్ స్టాన్స్. దేనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద నీడ్ ఫర్ స్ట్రాంగ్ సెంట్రల్ అథారిటీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ వైల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా. అంటే ఒక సెంట్రల్ అథారిటీకి ఎమర్జెన్సీ టైంలో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ సెంట్రల్ అథారిటీ యొక్క అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరము ఉంది.
అండ్ రూల్ ఆఫ్ లాని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ కేసెస్ ద్వారా, ఈ జడ్జ్మెంట్స్ ద్వారా సుప్రీంకోర్టు ఏం చేస్తోంది అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద బోత్ అనమాట. ఒక పక్క స్ట్రాంగ్ సెంట్రల్ అథారిటీని కాపాడుతూనే అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ రైట్స్ ఏవి అబ్రగేట్ అవ్వకుండా రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేస్తూ, సేఫ్ గార్డ్ చేస్తూ ఉండే విధంగా సుప్రీంకోర్టు బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది విత్ దీస్ జడ్జ్మెంట్స్. The court has sought to limit the misuse of emergency powers while upholding their constitutional validity. అంటే కోర్ట్స్ ఎప్పుడు it didn't question the constitutional validity of the emergency provisions. వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని క్వశ్చన్ చేయలేదు, కానీ ఏం చేస్తోంది, ఇట్ ట్రైడ్ టు లిమిట్ ద మిస్యూజ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో వాటిని మిస్యూజ్ చేయకుండా ఉండే విధంగా కాపాడుతూ ఉండే విధంగా సుప్రీంకోర్టు చూసుకుంటోంది అని చెప్పి చెప్తున్నాం. సో వాట్ వాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్ 1975? అసలు ఇంత న్యూస్లో ఉంది, అదొక చీకటి డార్క్ పీరియడ్ అని చెప్పి అంటున్నాము. సో అసలు ఏంటి దాని కాన్సిక్వెన్సెస్ ఏమయ్యాయి, వాట్ వాస్ ద ఎఫెక్ట్, అది ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏం జరిగింది అని అంటే ఇక్కడ మనం కొన్ని సైడ్ హెడ్డింగ్స్ లాగా చెప్పుకుంటున్నాము. సస్పెన్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. It allowed the government to suspend the fundamental rights enshrined in the constitution such as ఏవేవి అంటే అతి ముఖ్యంగా అందరూ అపోజ్ చేసిండేది when they lost their right to freedom of speech, assembly and movement. This led to the brutal crackdown on political opposition and dissent. సో ఇక్కడ ఎప్పుడైతే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ అండ్ మూమెంట్, ఈ ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేశారో బై ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, అంటే సస్పెన్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కదా ఇవి. సో దానివల్ల అపోజిషన్ చాలా చాలా అపోజిషన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట గవర్నమెంట్. నెక్స్ట్, అరెస్ట్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్. ప్రామినెంట్ అపోజిషన్ లీడర్స్ లైక్ జయప్రకాష్ నారాయణ్ కానివ్వండి, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు దీనికి అగెయిన్స్ట్గా మాట్లాడినందుకు. అండ్ దే వర్ ఈవెన్ జైల్డ్ అండర్ డ్రాకోనియన్ లాస్ లైక్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మీసా యాక్ట్ అని చెప్పి ఉండింది అప్పుడు. అంటే వీళ్ళందరూ దాన్ని అపోజ్ చేస్తున్నారు అని అంటే, దానికి అపోజిట్గా మాట్లాడుతున్నారంటే వీళ్ళ వల్ల ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతింటోంది అన్నని మీసా యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది. అకార్డింగ్ టు సమ్ ఎస్టిమేట్స్ ఎంతమంది చూడండి, 1 lakh people were arrested during the emergency. నెక్స్ట్, సెన్సర్షిప్ ఆఫ్ ద మీడియా. ఇది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మీడియా వాస్ హెవీలీ సెన్సార్డ్ ఎమర్జెన్సీ టైంలో. అసలు న్యూస్ రిపోర్ట్స్ ఏవి లైక్ ఇప్పుడు మనకి ఫ్రీడమ్ మూమెంట్ టైంలో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని అట్లా ఉండేది కదా, లిట్టన్ తెచ్చినవి. ఆ టైప్లో అంటే అసలు ఏదైనా ఒక న్యూస్ పబ్లిష్ చేయాలి అని అంటే గవర్నమెంట్ దానికి క్లియరెన్స్ ఇవ్వాలన్నమాట. గవర్నమెంట్ క్లియరింగ్ ఆల్ న్యూస్ రిపోర్ట్స్ బిఫోర్ ఇట్స్ పబ్లికేషన్స్, అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా రాసే వాటిని పబ్లిష్ అవ్వనీయకుండా చేయడం అనమాట. దిస్ లెట్ టు ద కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్. సో ప్రెస్ ఫ్రీడమ్ అనేది అసలు లేకుండా పోయింది. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పబ్లిషింగ్ ఏ బ్లాంక్ ఎడిటోరియల్ ఇన్ ప్రొటెస్ట్. సో ఎడిటోరియల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏం చేసిందంటే ఒక బ్లాంక్ పేజ్ని పెట్టిందనమాట. ఎందుకంటే మమ్మల్ని ఏం రాయనీయట్లేదు అనేది క్లియర్గా చెప్పడం కోసం అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తూ అట్లా ఒక బ్లాంక్ ఎడిటోరియల్ని పబ్లిష్ చేసిందనమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో అంత సెన్సార్షిప్ ఉన్నింది మీడియా మీద. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కర్టైలింగ్ పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం. ఏవేవి 38th and 42nd అమెండ్మెంట్ యాక్ట్స్ ఏం చేశాయి, పవర్ ఆఫ్ జ్యుడిషియరీ టు రివ్యూ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీస్ ఆఫ్ లాస్ని తగ్గించింది. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, అవుట్ ఆఫ్ ద జ్యుడిషియల్ పర్వ్యూ పెట్టాయి అని చెప్పి. సో ఏవేవి యాక్ట్స్, 38th and 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏం చేశాయి, జ్యుడిషియరీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లాస్ని చెక్ చేయనీయకుండా అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ జ్యుడిషియరీ ఉండేలాగా చేశాయన్నమాట. ఇట్ ఆల్సో ఎక్స్పాండెడ్ ద పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్టేట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్ని కంప్లీట్గా పవర్లెస్గా చేసేసి మొత్తం అథారిటీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్. ఇది అప్పుడు చాలా ఇన్ఫేమస్ ప్రోగ్రామ్ కదా ఇది. ద గవర్నమెంట్ లాంచ్డ్ కోర్సివ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఏంటంటే బలవంతంగా అందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించడము అట్లాంటివి చాలా జరిగాయి ఆ టైంలో. నెక్స్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్. ఆ టైంలో జరిగిన స్ట్రైక్స్, ప్రొటెస్ట్లు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఇండియన్ ఎకానమీ చాలా సివియర్గా డ్యామేజ్ అయింది. దానివల్ల స్లో గ్రోత్ వచ్చింది, హై ఇన్ఫ్లేషన్ ఉండింది, అండ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా దారుణంగా పడిపోయాయి.
నెక్స్ట్ పొలిటికల్ బ్యాక్లాష్. ద ఎక్సెసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ లెడ్ టు ఎ మ్యాసివ్ పబ్లిక్ బ్యాక్లాష్ resulting in the Congress party's defeat in 1977 elections. This marked the first time the ruling party had lost power since independence. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1947 నుండి 77 వరకు ఎలక్షన్స్ వరకు ఎప్పుడు రూలింగ్ పార్టీ ఏది అంటే కాంగ్రెసే. అట్లాంటిది ఎమర్జెన్సీ యొక్క ఈ ఇంపాక్ట్ వల్ల ఇంత నెగిటివ్, ఇంత చెడు ప్రభావం పడింది కదా అందరి మీద. సో కాబట్టి 1977 ఎలక్షన్స్లో దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో ఫస్ట్ టైం ఒక అవుట్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందనమాట. అండ్ అప్పుడు తీసుకొని వచ్చినవే 43rd and 44th అమెండ్మెంట్ యాక్ట్స్ అని చెప్పాం కదా ఇందాక. జనతా గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ అది ప్రీ ఎమర్జెన్సీ లాస్ని మళ్ళీ రీస్టోర్ ప్రీ ఎమర్జెన్సీ టైంలో ఉన్న వాటిని రీస్టోర్ చేయగలిగింది విత్ దోస్ అమెండ్మెంట్స్ అని చెప్పి ఇందాకే చెప్పుకున్నాం. సో ఇక్కడ వాట్ ఆర్ ద జడ్జ్మెంట్స్ అండ్ ద రిపోర్ట్స్ దట్ హ్యావ్ క్రిటిసైజ్డ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనమాట. ఇది చాలా కాంట్రవర్షియల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఎందుకంటే బై 4:1 మెజారిటీ ఇట్ అప్హెల్డ్ ద గవర్నమెంట్స్ పొజిషన్ దట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కుడ్ బీ సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీకి సపోర్ట్ చేస్తూ ఇచ్చిన జడ్జ్మెంట్ ఇది 4:1 మెజారిటీతో. అంటే 5 మంది జడ్జెస్ బెంచ్లో 4 ఈ డెసిషన్ని ఓకే చేశారు, ఒక్కరు మాత్రమే అపోజ్ చేశారు. ఏమని అనంటే గవర్నమెంట్ కెన్ సస్పెండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పారనమాట. సో వెరీ కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్ ఇది. నెక్స్ట్ అపోజ్ చేసిన ఏకైక జడ్జ్ ఎవరు అంటే హెచ్ఆర్ ఖన్నా అనమాట, హూ వాజ్ లేటర్ superseded for the position of Chief Justice. The judgment was widely criticized for reducing the importance of the ఫండమెంటల్ రైట్స్. సో ఈ కేసుని చాలా ఈ జడ్జ్మెంట్ని చాలా క్రిటిసైజ్ చేశారు. బికాస్ ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించిన కేసు ఇది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కూడా సస్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ అది. నెక్స్ట్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017. ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనమాట. దీంట్లో 9 జడ్జ్ బెంచ్ కూర్చున్నారు సుప్రీంకోర్టులో. అండ్ ఇట్ యునానిమస్లీ ఓవర్ రూల్డ్ ఏడిఎం జబల్పూర్ జడ్జ్మెంట్. ఏడిఎం జబల్పూర్ ఇందాక పైన చెప్పుకున్న దాన్ని యునానిమస్లీ ఇట్ ఓవర్ రూల్డ్, అది తప్పు అని చెప్పి మార్చి చెప్పిన కేసు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో దీంట్లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఒక ఇన్ఏలియనబుల్ హ్యూమన్ రైట్, అంటే కాన్స్టిట్యూషన్ కన్నా ముందు నుంచి ఉంది. అండ్ అంటే ఎప్పటికీ ఉండాల్సిన రైట్, దాన్ని అసలు ఎవరు తీసి పారేయలేని రైట్ అని చెప్పి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్పింది. ఇట్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సో కెనాట్ బీ సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ టైంలో కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని సస్పెండ్ చెయ్యలేము అని చెప్పి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏడిఎం జబల్పూర్ కేసుని అపోజ్ చేస్తూ ఈ వర్డిక్ట్ వచ్చింది. నెక్స్ట్ షా కమిషన్ రిపోర్ట్ 1978లో. షా కమిషన్ అంటే జస్టిస్ షా అనే ఆయన నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దేనికి అని అంటే ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఎక్సెసెస్ గురించి రివ్యూ చేయడానికి ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని రిపోర్ట్ ఇట్ వాస్ హైలీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్స్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ మాస్ అరెస్ట్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్, సెన్సార్షిప్ ఆఫ్ మీడియా అండ్ ఫోర్సెస్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్. ఇందాక చెప్పుకున్నాం కదా ఇవన్నీ. సో ఆ టైంలో గవర్నమెంట్ చేసిన మాస్ అరెస్ట్ల గురించి, మీడియా మీద పెట్టిన సెన్సార్షిప్ గురించి అండ్ ఫోర్సెస్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా క్రిటికల్గా ఈ షా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ సో ఇది ఎమర్జెన్సీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. 50 years ఆఫ్ ఎమర్జెన్సీ అన్నాం కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఏమేం పాయింట్స్ని కవర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు చదవాల్సింది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఎమర్జెన్సీ ఏమేమి ఉన్నాయి, అసలు ఎమర్జెన్సీస్ ఎన్ని రకాలు, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఒకవేళ ఎమర్జెన్సీస్ ఇంకా మనము స్టాటిక్ పార్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని స్టాటిక్లో ఎలా చదవాలి అని అంటే అసలు ఎమర్జెన్సీని పెట్టాలి అంటే పార్లమెంట్లో ఏ హౌస్లో పెట్టచ్చు, ఎవరు పెట్టచ్చు, ఎంత మెజారిటీ తోటి పాస్ అయితే పెట్టచ్చు, ప్రెసిడెంటే పెట్టచ్చా, కంపల్సరీ పార్లమెంటరీ అప్రూవల్ ఉండాలా, ఒకవేళ ఉంటే అది ఎన్ని మంత్స్ పాటు కంటిన్యూ అవుతుంది అంటే 6 months 1 year, తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి అని అంటే ఏం చేయాలి,
ఒకవేళ ఎమర్జెన్సీని తీసేయాలి అని అంటే, ఓకేనా, రివోకేట్ చేయాలి అని అంటే అప్పుడు దానికి మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ కావాలా, ప్రెసిడెంట్ అసెంట్ సరిపోతుందా, ఇట్లాంటి పాయింట్స్ని చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దాని ఇంపాక్ట్, నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఏమేమి ఫండమెంటల్ రైట్స్ పోతాయి, ఏమేమి ఉంటాయి, ప్రెసిడెంట్ రూల్ టైంలో ఏమేమి ఉంటాయి, ఏం పోతాయి, ఇవన్నీ కూడా మీరు స్టాటిక్కి లింక్ చేసి చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది 50 years ఆఫ్ ఎమర్జెన్సీ కాబట్టి దీని మీద మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ కంపల్సరీగా ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ కనుక వస్తే ఆన్సర్లో ఈ జడ్జ్మెంట్స్ అన్నిటినీ కోట్ చేస్తూ రాస్తే మీ ఆన్సర్కి మంచి వాల్యూ అడిషన్ ఉంటుందన్నమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. లడాక్ విత్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని గురించి పాయింట్స్ ఏంటి అని అంటే, రీసెంట్గా మన లడాక్ యూనియన్ టెరిటరీ ఉంది కదా, ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్ టు అచీవ్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీని అచీవ్ చేసింది అని చెప్పి న్యూస్లో ఉంది. సో సింపుల్ స్టాటిక్ క్వశ్చన్ లాగా ఇవ్వాలి అనుకుంటే, రీసెంట్గా విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఫుల్ ఫంక్షనల్ లిటరేట్ యూనియన్ టెరిటరీ అనొచ్చు, లడాక్ అనమాట. సో అండర్ ఉల్లాస్ నవభారత్ సాక్షరతా కార్యక్రమం కింద ఫుల్ ఫంక్షనల్ లిటరసీని అచీవ్ చేసింది. ఎంత లిటరసీ ఉంది ఇప్పుడు లడాక్లో? 97% లిటరసీ ఉందన్నమాట. సో అసలు ఫంక్షనల్ లిటరసీ అంటే ఏంటి అని అంటే, ఇట్ రెఫర్స్ టు ఎ పర్సన్స్ ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ దట్ రిక్వైర్ రీడింగ్, రైటింగ్ అండ్ క్యాల్కులేషన్ ఫర్ పర్సనల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో బేసిక్గా కొంచెమన్నా చదవడము, రాయడము అండ్ క్యాల్కులేషన్స్ చేసుకోవడం తనకు కావాల్సిన మటుకు చేస్తే దాన్ని ఫంక్షనల్ లిటరసీ అని చెప్పి అంటారు. సో ఇంకా ఇక్కడ బేసిక్ లిటరసీ అని అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ 3 R's ఏంటంటే రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్ స్కిల్స్ అనమాట. సో ఈ 3 వస్తే వాటిని బేసిక్ లిటరసీ అని చెప్పి అంటారనమాట. అట్లా లడాక్ ఏం అచీవ్ చేసింది? 97% ఫుల్ ఫంక్షనల్ లిటరసీని అచీవ్ చేసింది. 97% అంటే ఫుల్ ఫంక్షనల్ లిటరసీ కింద కన్సిడర్ చేస్తారు. అట్లా రీసెంట్గా లడాక్ అటైన్డ్ దట్ టార్గెట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అదేంటంటే ఉల్లాస్ నవభారత్ సాక్షరతా కార్యక్రమం అని చెప్పి. సో దాని గురించి చూద్దాము. దీన్నే ఏమని పిలుస్తారంటే NILP అంటారు, అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని. NILP లేదా ఉల్లాస్ అంటే ఏంటి అంటే, ఉల్లాస్ అనేది కూడా ఒక యాక్రోనిమ్. అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది 2022 నుండి స్టార్ట్ అయింది, 27 వరకు ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఇది ఏంటంటే 15 years కన్నా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళని ఎంపవర్ చేయడం కోసము, అండ్ హూ కుడ్ నాట్ రిసీవ్ ప్రాపర్ స్కూలింగ్. అప్పటి వరకు 15 years అబౌవ్ ఏజ్ ఉండి అప్పటి వరకు సరిగా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళని వాళ్ళు అట్లాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిండేదే ఈ NILP అనమాట. సో ఇది NEP 2020తో అలైన్ అయి ఉంది. NEP 2020 యొక్క ఎయిమ్ ఏంటి అంటే బేసిక్ లిటరసీ అన్న అందరికీ రావాలి అని చెప్పి. సో దానికోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామే ఈ ఉల్లాస్. ఉల్లాస్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అనమాట. సో ఇట్ బెనిఫిటెడ్ మోర్ దాన్ 77 lakh పీపుల్ అక్రాస్ ద కంట్రీ. అండ్ దీంట్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఒకటి, క్రిటికల్ లైఫ్ స్కిల్స్ ఒకటి, బేసిక్ ఎడ్యుకేషన్, వొకేషనల్ స్కిల్స్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. అంటే ముందు బేసిక్గా కావాల్సిన ఫౌండేషనల్ లిటరసీ ఇస్తారు, తర్వాత క్రిటికల్ లైఫ్ స్కిల్స్ కొన్ని నేర్పిస్తారు, తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్, తర్వాత వొకేషనల్ స్కిల్స్ అంటే ఏదన్నా జాబ్కి పనికొచ్చేలాగా స్కిల్లింగ్, తర్వాత ఫర్దర్గా కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. ఇట్లా 5 కాంపోనెంట్స్తో ఉల్లాస్ స్కీమ్ అనేది ఉంది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ తీసుకొని వస్తున్న అదర్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఇక్కడ మీకు ఊరికే ఇవ్వడం జరుగుతుంది, మీరు కావాలంటే వీటి గురించి ఫర్దర్గా కొంచెం చదువుకోవచ్చు. అవేంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఒకటి, సర్వశిక్ష అభియాన్, ప్రజ్ఞత, మిడ్ డే మీల్ స్కీమ్, బేటీ బచావో బేటీ పడావో, PM శ్రీ. PM శ్రీ అంటే ఇప్పుడు మనకి ఆంధ్రాలో నాడు నేడు, మనబడి నాడు నేడు అని ఉంది కదా, ఆ టైప్లో అనమాట ఇవి PM శ్రీ అంటే. సో స్కూల్స్ని రెనోవేట్ చేయడము అట్లాంటివి. సో ఇవన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనకు మెయిన్ ఆర్టికల్ వచ్చేసి లడాక్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీని అచీవ్ చేసింది అని. ఏ ప్రోగ్రామ్ కింద? ఉల్లాస్ ప్రోగ్రామ్ కింద. ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్
లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అనే స్కీమ్. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం పేరుతో పిలుస్తారు? NILP, న్యూ ఇండియా లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తారు. ఇది 2022 to 2027 వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, అబౌవ్ 15 years వాళ్లకు మాత్రమే, పిల్లలగా అట్లా చేంజ్ చేసి అడగచ్చు ఒక చిన్న స్టేట్మెంట్. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ ఏంటి అంటే, యూనియన్ హెల్త్ మినిస్టర్ లాంచ్డ్ నేషనల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024. అసలు ఈ నేషనల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 దేని గురించి, దాని గోల్ ఏంటి, ఇవంతా చూద్దాము. సింపుల్గా ఈ గోల్ మార్చి అడుగుతారు. ద గోల్ బిహైండ్ ద స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఈజ్ టు అటైన్ 0 చైల్డ్ డెత్స్ డ్యూ టు చైల్డ్హుడ్ డయేరియా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ గోల్ చేంజ్ చేసి అడగచ్చు. అంటే కంప్లీట్గా డయేరియా ఫ్రీ ఇండియా అని చేయాలని ఇట్లాంటివి ఏదన్నా పెట్టి అడగచ్చు అనమాట. సో కానీ ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ యొక్క గోల్ ఏంటి? టు అటైన్ 0 చైల్డ్ డెత్స్ డ్యూ టు చైల్డ్హుడ్ డయేరియా. చైల్డ్హుడ్ డయేరియా వల్ల ఎవరు పిల్లలు చనిపోకూడదు అనే గోల్ తోటి స్టార్ట్ చేసిండేదే ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024. ఇది యూనియన్ హెల్త్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ డయేరియా స్ట్రాటజీ ఉంది. దీంట్లో ఏంటి అని అంటే, ORS ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ అని చెప్పి. సో వీటిని అండర్ 5 childrenకి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ప్రకారం ఏంటి అని అంటే, ఇట్ ఇన్వాల్వ్స్ ఎ 2 month లాంగ్ క్యాంపెయిన్ విత్ ప్రీ పొజిషనింగ్ ఆఫ్ 2 ORS ప్యాకెట్స్ అండ్ జింక్ యాజ్ కో-ప్యాకేజింగ్ టు అండర్ 5 children. అండర్ 5 children వాళ్ళకి ఇంతకుముందు ORS ప్యాకెట్స్ని ఇచ్చేవాళ్ళు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ని. కానీ ఇప్పుడు దాంతోపాటు కొత్తగా జింక్ని కూడా చేర్చి ఇస్తున్నారు టు అండర్ 5 children. సో అండ్ దాంతోపాటు ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో మల్టిపుల్ సెక్టార్స్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి పనిచేస్తున్నారు. లైక్ హెల్త్, వాటర్ అండ్ శానిటేషన్, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు అనమాట. సో వీటి ఫోకస్ ఏరియాస్ ఏవి అంటే, ఫస్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం. అంటే లైక్ ఏవేవి? ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్, లైక్ ఇందాక చెప్పుకున్నట్టు ORSని, జింక్ని, వీటినన్నిటిని రూరల్ ఏరియాస్కి కూడా అందేలాగా చేయడము అండర్ 5 childrenకి. తర్వాత మనకి తెలిసిన విషయమే, డయేరియా అనేది మెయిన్గా వచ్చేది దేనివల్ల అంటే, డ్యూ టు ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, క్లీన్ వాటర్ అందకపోవడం వల్ల. సో ఇంప్రూవింగ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనమాట. అంటే క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ని తీసుకుంటూ కొన్ని మంచి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ద్వారా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ని రూరల్ ఏరియాస్కి అందేలాగా చేయడం ఇందులోని ఇంకొక ఫోకస్ ఏరియా. నెక్స్ట్ అంతేకాకుండా మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడం. మాల్ న్యూట్రిషన్ అనేది మేజర్ కాంట్రిబ్యూటర్ టు డయేరియల్ డిసీజెస్ అనమాట. సో అట్లా మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేస్తూ ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చి ఈ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా డయేరియాని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేయడం. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటింగ్ హైజీన్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. అంటే స్కూల్స్లో హెల్దీ హైజీన్ హ్యాబిట్స్ని అలవాటు చేయడము పిల్లలకి. కాంప్రహెన్సివ్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని కొన్నిటిని తీసుకొని వచ్చి వాళ్ళల్లో అవేర్నెస్ని కల్పించడం, అది ఒకటి. సో ఈ ఫోకస్ ఏరియాస్ అన్నీ కలిపి ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ టు మేనేజ్ అండ్ ప్రివెంట్ డయేరియా, అల్టిమేట్లీ రెడ్యూసింగ్ చైల్డ్ మార్టాలిటీ అండ్ ఇంప్రూవింగ్ ఓవరాల్ పబ్లిక్ హెల్త్. సో వీటన్నిటి ద్వారా ఓవరాల్ పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ చైల్డ్ మార్టాలిటీని తగ్గేలాగా చేయడము అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. అండ్ ఇది 2014లోనే స్టార్ట్ అయింది. అండ్ ఇట్ వాజ్ ఇంటెన్సిఫైడ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్, IDCF పేరుతో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇది ఫోకస్ చేసేది దేని గురించి అని అంటే, PPT స్ట్రాటజీ అంటాం. అంటే ప్రివెంట్, ప్రొటెక్ట్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ తోటి స్టార్ట్ అయింది. అండ్ ఓరల్ అండ్ జింక్ సొల్యూషన్స్ని ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ 2024 క్యాంపెయిన్ యొక్క స్లోగన్ ఏంటి అని అంటే, డయేరియాకి రోక్థామ్ సఫాయి और ORS से రఖే అప్నా ధ్యాన్. సో ఇట్ హైలైట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్, దేని గురించి చెప్తోంది ఇది? ప్రివెన్షన్, క్లెన్లీనెస్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ ఇది మల్టీ సెక్టోరల్ కొలాబరేషన్ ద్వారా సాధ్యపడుతుంది అన్నాం కదా. లైక్ ఏవేవి? ఒకటి క్లీన్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, తర్వాత క్లీన్ వాటర్ అవైలబిలిటీ ఉండాలి, తర్వాత శానిటేషన్, ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి, అండ్ దాంతోపాటు మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయాలి, అండ్ దాంతోపాటు వీళ్ళకి ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ లైక్ ORSని, జింక్ని వీళ్ళకి ఇవ్వడం ద్వారా అన్ని ఫోకస్ ఏరియాస్ని అన్నిటినీ అడ్రస్ చేస్తూ
వీళ్ళు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, 2024లో. సో దీని మెయిన్ గోల్ ఏంటి అని అంటే టు స్టాప్ చైల్డ్ డయేరియా డెత్స్, జీరో చైల్డ్ డెత్స్ డ్యూ టు చైల్డ్హుడ్ డయేరియా అని చెప్పి వీళ్ళు టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నారనమాట. సో అందుకే వీళ్ళ మెయిన్ టార్గెట్ అండర్ 5 వాళ్ళని అడ్రస్ చేయడం. ఓకేనా, సో ఇది థర్డ్ ఆర్టికల్. లెట్ us move on to the next one. నెక్స్ట్ ఆర్టికల్ మనకందరికీ తెలిసిందే, న్యూస్లో ఉంది. న్యూ స్పీకర్ ఆఫ్ లోక్సభ 2024. సో 2024 ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ ఎన్డీఏ అలయన్సే గవర్నమెంట్ని ఫామ్ చేసింది. సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా అవుతున్నాయి. అయితే ఫస్ట్ దానికి స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవడము, కొత్త స్పీకర్ ఎవరు అనే దాని గురించి వచ్చిన ఆర్టికల్ ఇది. ద స్పీకర్స్ ఆఫ్ ద లాస్ట్ 2 Lok Sabhas 2014 to 19 and 19 to 24 in which the BJP held a majority were Om Birla and Sumitra Mahajan. 14 to 19, 19 to 24 సుమిత్రా మహాజన్ ఉన్నారు, తర్వాత ఓం బిర్లా అయ్యారు. అండ్ ఓం బిర్లా వుడ్ రిమైన్ ద న్యూ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఇన్ ద మోడీ క్యాబినెట్ ఆఫ్ 2024. ఇన్ 2024 బిర్లా, a BJP candidate from Kota, Rajasthan, won the Lok Sabha elections. However, the new speaker of the Lok Sabha in Modi 3.0 cabinet will be announced officially by the government అనుంది. యాక్చువల్గా అనౌన్స్ చేసేశారు. మళ్ళీ ఓం బిర్లానే మళ్ళీ కొత్త న్యూ లోక్సభ స్పీకర్ అయ్యారు కదా. సో 2024లో కూడా మళ్ళీ ఎవరయ్యారు, ఫస్ట్ సుమిత్రా మహాజన్ ఉన్నారు. సుమిత్రా మహాజన్ తర్వాత ఓం ప్రకాష్ బిర్లానే స్పీకర్ అయ్యారు ఫస్ట్ టర్మ్కి, ఇది అంటే 2019 to 24. మళ్ళీ థర్డ్ మోడీ 3.0 క్యాబినెట్లో ఇప్పుడు మళ్ళీ ఎవరు స్పీకర్ అయ్యారు, మళ్ళీ ఓం ప్రకాష్ బిర్లానే స్పీకర్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అయితే ఈసారి యాక్చువల్గా ఎలక్షన్స్ లేకుండానే స్పీకర్ వచ్చేవాళ్ళు. కానీ ఈసారి మనకు తెలిసిన విషయమే దట్ ఇండియా అలయన్స్కి మంచి మెజారిటీయే వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఎలక్షన్స్కి దిగారు, స్పీకర్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళ పార్టీ తరపున సురేష్, ఆయన కేరళకి సంబంధించిన సురేష్ అనే క్యాండిడేట్ని నిలబెట్టారు స్పీకర్కి. బట్ ఓం ప్రకాష్ బిర్లా వాజ్ ఎలెక్టెడ్ యాజ్ స్పీకర్. సో ఇప్పుడు దీని గురించి కొన్ని ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది చూద్దాం మనము. The House of Parliament has its presiding officers. The Lok Sabha has the speaker and deputy speaker. రాజ్యసభకు ఉండే వాళ్ళని ఏమంటారు, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ అంటారు. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది దీని యొక్క ఆరిజిన్. అయితే అప్పుడు దాన్ని ఏమని పిలిచేవాళ్ళు ఈ పోస్టులని అంటే ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అని చెప్పి అనేవాళ్ళు అనమాట. కానీ వీటి పేర్లని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్గా మార్చిండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అంటే నామెన్క్లేచర్ని చేంజ్ చేసిన యాక్ట్ జీవో యాక్ట్ 1935 అనమాట. ఆర్టికల్ 93 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ దట్ ద స్పీకర్స్ పోస్ట్ బికమ్స్ వేకెంట్ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూ లోక్సభ. అంటే ఇక్కడ ఈ పాయింట్కి అర్థం ఏంటి అని అంటే, ఒకవేళ లోక్సభ టర్మ్ పూర్తయిపోయినా కానీ స్పీకర్ పోస్ట్ మాత్రము వేకెంట్ అవ్వదు. అంటే ద లైఫ్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్ ఈజ్ నాట్ కోటర్మినస్ విత్ లైఫ్ ఆఫ్ లోక్సభ అంటారు. అంటే లోక్సభ యొక్క లైఫ్ అంటే 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినా కానీ స్పీకర్ యొక్క పోస్ట్ మాత్రము పోదు. ఓకేనా, అయిపోదు. అంటే ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అని అంటే ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభ ముందు వరకు ఆ పాత స్పీకరే కంటిన్యూ అవుతాడు అంటే ఉన్నట్టు అర్థం అనమాట. కానీ తర్వాత ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభలో ఏం జరుగుతుంది అంటే ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ఎ ప్రొటెమ్ స్పీకర్, ఒక ప్రొటెమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తారు. యూజువల్లీ కన్వెన్షన్ ఏంటి, నాట్ కాన్స్టిట్యూషన్ పరంగా కన్వెన్షన్ ఏంటి అని అంటే ప్రోటెమ్ స్పీకర్ అనే అతను జనరల్గా మొత్తం హౌస్లోనే ఓల్డెస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెమ్ స్పీకర్గా పెడుతూ ఉంటారు జనరల్గా, కన్వెన్షన్ పద్ధతి అది, అంతేగాని రూల్ ఏం కాదు. ఈ ప్రొటెమ్ స్పీకర్ ఏం చేస్తాడు అని అంటే కొత్తగా ఎలక్ట్ అయిన ఎంపీస్కి ఓత్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత లోక్సభ తన కొత్త స్పీకర్ని ఎలెక్ట్ చేసుకుంటుంది త్రూ సింపుల్ మెజారిటీ ఓట్. అట్లా ఈసారి ప్రొటెమ్ స్పీకర్ ఎవరు అని అడిగితే భర్తృహరి మెహతాబ్ అనే అతను ప్రొటెమ్ స్పీకర్గా ఉన్నారు. సో హీ సర్వ్డ్ యాజ్ ప్రొటెమ్ స్పీకర్ అంటిల్ ద ఎలక్షన్ ఆఫ్ న్యూ స్పీకర్ ఈజ్ కంప్లీటెడ్. ఈ భర్తృహరి మెహతాబ్ అనే అతను ప్రొటెమ్ స్పీకర్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే ప్రొటెమ్ స్పీకర్కి ఓత్ ఉంటుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు కదా, ప్రొటెమ్ స్పీకర్ ఫస్ట్ ఓత్ తీసుకొని ప్రొటెమ్ స్పీకర్గా నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తాను అని చెప్పి ఓత్ తీసుకొని
ప్రోటెం స్పీకర్గా తన ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేసి ఎంపీలకు అందరికీ ఓత్ ఇప్పించి కొత్త స్పీకర్ ఎలక్ట్ అయ్యేంత వరకు అతనే ఉంటాడు, అతనే ప్రిసైడ్ చేస్తాడు హౌస్ని. కానీ వన్స్ ద న్యూ స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్, ప్రోటెం స్పీకర్ అనే పొజిషన్ ఇంకా ఉండదు, స్పీకరే హౌస్ని ప్రిసైడ్ చేస్తాడు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అనంటే ప్రోటెం స్పీకర్కి ఓత్ ఉంటుంది కానీ స్పీకర్కి ఓత్ ఉండదు. ఓకేనా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి అని అంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి స్పీకర్ పోస్ట్ కంటే ఆర్టికల్స్ 93, 94, 178 అండ్ 181 ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ ఆరిజిన్ విషయానికి వస్తే ఇందాకే చెప్పుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో కానీ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అని చెప్పి పిలిచేవాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ అని. అండ్ ఈ నామెన్క్లేచర్ని అప్డేట్ చేసిన యాక్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అయితే ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవడానికి అంటే సింపుల్ మెజారిటీ ఆఫ్ లోక్సభ మెంబర్స్. ఇక్కడ ఎవరిని స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ లోక్సభ మెంబర్స్ సింపుల్ మెజారిటీ తోటి ఎలెక్ట్ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ ఏంటి అంటే జస్ట్ లోక్సభ మెంబర్ అయితే సరిపోతుంది. టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఎంత అంటే 5 years, కానీ ఏంటి అంటిల్ ద న్యూ లోక్సభ మీట్స్. ఇందాక అదే కదా చెప్పుకున్నాము, ద టర్మ్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ నాట్ కోటర్మినస్ విత్ ద లైఫ్ ఆఫ్ ద లోక్సభ, అంటే కొత్త లోక్సభ వచ్చే వరకు ఉంటుంది. నెక్స్ట్ రిమూవల్ క్రైటీరియా ఏంటి? సో ఇతను స్పీకర్గా ఇంపీచ్మెంట్ ఆఫ్ స్పీకర్ చేయాలి అని అంటే క్రైటీరియా ఏంటి అని అంటే ఒకవేళ హీ సీజెస్ టు బీ ఏ మెంబర్, అతను మెంబర్ ఆఫ్ లోక్సభగా సీజ్ అయితే, అంటే ఒకవేళ డిస్క్వాలిఫై అయితే, వాయిడో అట్లా ఏదైనా డిక్లేర్ అయితే అప్పుడు స్పీకర్గా కూడా ఉండడు. రెండోది రెసిగ్నేషన్, అతనే రిజైన్ చేయాలి అనుకుంటే రిమూవ్ అవుతాడు. లేదా రెజల్యూషన్ పాస్డ్ బై లోక్సభనే రెజల్యూషన్ని పాస్ చేస్తే దెన్ స్పీకర్ని ఇంపీచ్ చేయొచ్చు. అండ్ ఇతని శాలరీస్ అండ్ అలవెన్సెస్ వచ్చేసి దే ఆర్ చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద ఓట్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. పార్లమెంట్ ఓట్ కిందికి రాదిది. ఇట్ ఈస్ చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దాన్ని బట్టి ఏంటి అని అంటే స్పీకర్ అనే స్పీకర్ పొజిషన్లో ఉన్న పర్సన్ న్యూట్రల్గా యాక్ట్ చేయాలి అని చెప్పి, అంటే అతని యొక్క ఇంపార్టిసాన్ నేచర్ని చూపించడం కోసం, దాని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం కోసం అని చెప్పి అతని శాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేవి దే ఆర్ చార్జ్డ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింటింగ్ ద లోక్సభ స్పీకర్ బేస్డ్ ఆన్ ద ఎలక్షన్ని బట్టి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఆర్టికల్ 93 ఏమని చెప్తుంది అంటే ద హౌస్ ఆఫ్ ద పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మే బీ చూస్ 2 members ఆఫ్ ద హౌస్ టు బీ రెస్పెక్టివ్లీ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ దేర్ ఆఫ్. సో ఆ వీలైనంత త్వరగా కొత్తగా ఎలెక్ట్ అయిన హౌస్ ఆర్టికల్ 93 కింద స్పీకరు డిప్యూటీ స్పీకర్ అని ఇద్దరిని చూస్ చేసుకోవాలి. ద స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ త్రూ సింపుల్ మెజారిటీ ఓట్. ఇక్కడ స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు, జస్ట్ ఒక లోక్సభ మెంబర్ అయితే సరిపోతుంది. ఇంకా వాయిస్ ఓటింగ్ ద్వారా జనరల్గా ఎలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే లైక్ ఇన్ ఫేవర్ ఉన్న వాళ్ళైతే ఐస్ హ్యావ్ ఇట్ అని అంటారు కదా, ఐస్ అని అంటారు. అపోజ్ చేసేవాళ్ళు నోస్ అని చెప్పి అంటారు. కానీ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఎంపీస్ హ్యావ్ ఆల్సో ద రైట్ టు రిక్వెస్ట్ రికార్డెడ్ ఓట్ ఫర్ ఈచ్ ఎంపీ. దీన్నే డివిజన్ అని చెప్పి పిలుస్తారు. ఈ రకంగా స్పీకర్ని ఎలెక్ట్ చేసుకుంటారు. అట్లా ఇప్పుడు మనకు కొత్తగా ఎలెక్ట్ అయిన స్పీకర్ ఎవరు? ఓం ప్రకాష్ బిర్లా. ఇప్పుడు ప్రోటెం స్పీకర్ విషయానికి వద్దాం. ఇన్ ద న్యూలీ ఎలెక్టెడ్ లోక్సభ మీట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఓత్ ఆఫ్ ద ఆఫీస్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ప్రోటెం స్పీకర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇతను ఒక టెంపరరీ అపాయింట్మెంట్ మాత్రమే, ఇందాకే చెప్పుకున్నాం కదా ఇది. సో టు కండక్ట్ ద ఇనీషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద హౌస్. ఇప్పుడు ప్రెసెంట్ 18th లోక్సభకి ప్రోటెం స్పీకర్ ఎవరు అని అడిగితే భర్తృహరి మెహతాబ్ అనమాట, 18th లోక్సభ యొక్క ప్రోటెం స్పీకర్. సో ఇది కొత్త స్పీకర్ ఎలెక్ట్ అయిన వెంటనే ఈ రోల్ సీజ్ అయిపోతుంది, అంటే అంతటితోటి ఎండ్ అయిపోతుంది. ఓం బిర్లా ఈయన ఎక్కడి నుంచి ఎంపీగా ఎలెక్ట్ అయ్యాడు అని అంటే కోటా, రాజస్థాన్లోని కోటా నుంచి ఓం ప్రకాష్ బిర్లా 3 time ఎంపీ అనమాట. అండ్ హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ స్పీకర్ ఇన్ ద ప్రీవియస్ లోక్సభ 17th లోక్సభకి. అండ్ ఇంకా అపోజిషన్ ఆయన వచ్చేసి కేరళలోని మవలికెరా కాన్స్టిట్యుయెన్సీ నుంచి 8 times ఎలెక్ట్ అయ్యాడు ఎంపీగా. అండ్ కాబట్టి ఇతను పోటీగా ఇతన్ని పెట్టడం జరిగిందనమాట ఇండియా అలయన్స్ వాళ్ళు. ఓకేనా? సో ఇంకా ఇప్పుడు లోక్సభ స్పీకర్ యొక్క పవర్స్ ఏంటి అంటే జనరల్గా మనకందరికి తెలిసిన పవర్సే. హీ ప్రిసైడ్స్ ఓవర్ ఆల్ ద మీటింగ్స్ ఇన్ ద లోవర్ హౌస్
అండ్ ఆల్సో ఆ హౌస్ యొక్క డెకోరమ్ని మెయింటైన్ చేయడంలో కూడా ఇతను కీ రోల్ ప్లే చేస్తాడు. అంతేకాకుండా ఆ హౌస్లో ఉన్న మెంబర్స్ యొక్క రైట్స్ అండ్ ప్రివిలేజెస్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీనే అవుతుంది. అండ్ ఎవరు క్వశ్చన్స్ అడగాలి, దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి, ఇట్లాంటివన్నా డిసైడ్ చేసేదంతా ఎవరు అని అంటే స్పీకరే డిసైడ్ చేస్తాడు. అండ్ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ పవర్ ఏంటి, ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని ఆథరైజ్ చేసే అథారిటీ ఎవరు అని అంటే స్పీకర్ అనమాట. సో ఇది మేజర్ పవర్ దట్ డిఫరెన్షియేట్స్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఏమంటాం, చైర్మన్ అంటాం. సో చైర్మన్కి స్పీకర్కి ఆల్మోస్ట్ సిమిలర్ పవర్స్ ఉంటాయి, కానీ ఒక మేజర్ పవర్ ద డిఫరెన్షియేట్స్ ఈజ్ స్పీకర్ హ్యాస్ ద అథారిటీ టు డిసైడ్ ఎ బిల్ వెదర్ ఇట్ ఈస్ అ మనీ బిల్ ఆర్ నాట్. కానీ రాజ్యసభ చైర్మన్కి ఆ పవర్ ఉండదు. రాజ్యసభకి చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. సో మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది, స్పీకర్కే ఉంది. అండ్ ఆయన డెసిషన్ ఫైనల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒకవేళ హౌస్లో కనుక కోరం లేకపోతే సెషన్ని అడ్జర్న్ చేసే అధికారం కూడా స్పీకర్కే ఉంది. కోరం అంటే ఏంటి అంటే 1/10 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ కన్నా కూడా ఒకవేళ హౌస్లో స్ట్రెంత్ తక్కువ ఉంటే దెన్ ప్రొసీడింగ్స్ని అడ్జర్న్ చేసేస్తాడు. నెక్స్ట్, ద స్పీకర్ సెట్స్ ద అజెండా ఫర్ పార్లమెంటరీ మీటింగ్స్ అండ్ హీ హ్యాస్ ద అథారిటీ టు ఇంటర్ప్రిట్ ద రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్. మనకి రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్ అని ఉంటాయి. సో వాటిని ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఎవరు అని అంటే స్పీకరే అనమాట. నెక్స్ట్, ద స్పీకర్ హ్యాస్ ద పవర్ టు డిస్క్వాలిఫై ఎ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ డిఫెక్షన్ అండర్ 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పవర్. ఏంటి అని అంటే 10th షెడ్యూల్ ప్రకారం మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది వచ్చింది. అంటే ఒకవేళ ఒక పార్టీ నుంచి ఎలెక్ట్ అయిన ఒక పర్సన్ కనుక ఆఫ్టర్ గెటింగ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ వన్ పార్టీ హీ జంప్స్ టు అనదర్ పార్టీ, దెన్ అతన్ని డిఫెక్టెడ్ ఎంపీ లేదా ఎమ్మెల్యే అని అంటారు కదా, అక్కడ పార్లమెంట్లో అయితే ఎంపీ, ఇక్కడైతే ఎమ్మెల్యే అంటారు స్టేట్స్లో. సో అట్లా డిఫెక్టెడ్ వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారము. మామూలుగా డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ అని అంటే ప్రెసిడెంట్ అలాంగ్ విత్ ఎలక్షన్ కమిషన్ చేస్తారు, కానీ ఓన్లీ డిఫెక్షన్ కిందది మాత్రము స్పీకర్ కెన్ డూ దట్ అండర్ 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, దే ఆల్సో హ్యావ్ ద అథారిటీ టు మూవ్ ద మోషన్స్ ఆఫ్ అడ్జర్న్మెంట్, నో కాన్ఫిడెన్స్, సెన్సార్ మోషన్స్. ఇవన్నీ మొత్తం ఇంకా హౌస్లో జరిగే ప్రతి ఒక్క ప్రొసీడింగ్కి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు అంటే స్పీకరే. సో స్పీకర్ అనేది అంత హైలీ ఇంపార్టెంట్ పోస్ట్ అనమాట. ఓకేనా. సో అట్లాంటి ఇంపార్టెంట్ పోస్ట్కి ఇప్పుడు రీసెంట్గా 18th లోక్సభలో ఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరు, ఓం ప్రకాష్ బిర్లా. అండ్ ప్రోటెం స్పీకర్గా ఉన్నది ఎవరు, 18th లోక్సభలో భర్తృహరి మెహతాబ్. సో ఇది పిఐబిలో వచ్చిన ఆర్టికల్. దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చూడాలి అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. లెట్ us move on to the next article. Ministry of Coal initiates India's first ever pilot project for underground coal gasification in Jharkhand అని చెప్పి వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో ఇది ఏంటి అంటే అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించి అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు. దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్లో ఎట్లా అడగచ్చు అనేది చూద్దాం. ఇట్ రిప్రజెంట్స్ సిగ్నిఫికెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ దేంట్లో, కోల్ ఇండస్ట్రీలో. ఎందుకు అనంటే మనము కోల్గా వాడలేని రిజర్వ్స్ ఏవైతే అండర్గ్రౌండ్ కోల్ రిజర్వ్స్ ఉంటాయో వాటిని ఇన్సిటూగా అంటే అక్కడే లోపలే ఆ కోల్ని గ్యాస్గా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవడము అనేది అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్ అలోస్ ద కన్వర్షన్ ఆఫ్ కోల్ ఇంటూ వాల్యుబుల్ గ్యాసెస్ డైరెక్ట్లీ అట్ ద కోల్ సీమ్. అక్కడే చేస్తారు కాబట్టి దాన్ని ఏమంటారంటే మనము ఇన్ సిటు, అంటే దాన్ని బయటికి తీసి వేరెక్కడో చేయడం కాకుండా అక్కడే చేయడాన్ని ఇన్ సిటు అంటాం. బయట ఎక్కడో చేస్తే దాన్ని ఏమంటామంటే ఎక్స్ సిటు అంటాం. సో ఇన్సిటివ్గా ఉన్న దగ్గరనే కోల్ని ఎట్లా మారుస్తున్నాం, గ్యాసెస్గా మారుస్తున్నాం కాబట్టి దాన్ని కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పి అంటారనమాట. సో అట్లా ఫస్ట్ ఎవర్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడగచ్చు. ఎక్కడ అంటే కాస్టా కోల్ బ్లాక్ లొకేటెడ్ ఇన్ ద జామ్తారా డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్లోని జామ్తారా జిల్లాలో ఉన్న కాస్టా కోల్ బ్లాక్లో ఫస్ట్ టైం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఈ ప్రాసెస్ని చేసింది. సో దీనివల్ల ఏంటి అంటే కోల్ సెక్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ సస్టైనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ వైపుగా ఇది ఒక అడుగు వేసినట్టు
అయ్యింది. సో ఎనర్జీ సెక్యూరిటీకి ఇది చాలా మంచి స్టెప్గా మనం భావించవచ్చు. అసలు కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం మనం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ ద కోల్ని ఎట్లా మారుస్తారు అంటే సిన్ గ్యాస్గా మారుస్తారు. అసలు ఈ సిన్ గ్యాస్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ అండ్ అదర్ హైడ్రోకార్బన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సిన్ గ్యాస్లో ఏమేమి ఉంటాయి? హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అండ్ మీథేన్ ఉంటుంది అండ్ అదర్ హైడ్రోకార్బన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది అసలు ఎట్లా జరుగుతుంది? ఈ కోల్ ఇట్లా గ్యాస్ లాగా ఎట్లా మారుతుంది సిన్ గ్యాస్గా అని అంటే ఇట్ ఈస్ అచీవ్డ్ బై రియాక్టింగ్ ద కోల్ విత్ ఆక్సిజన్ అండ్ స్టీమ్ అండర్ హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్. ఆక్సిజన్ని స్టీమ్ తోటి రియాక్టింగ్ ద కోల్ని ఆక్సిజన్ తోటి స్టీమ్ తోటి అండర్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ రియాక్ట్ అయ్యేలాగా చేస్తే ఇవన్నీ రిలీజ్ అయ్యి బయటికి వస్తాయి. దాన్ని సిన్ గ్యాస్ అని చెప్పి అంటాము. సో అసలు ఒకసారి ఆ ప్రాసెస్ ఓవర్వ్యూ ఎట్లా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ దీనికి ఫీడ్ స్టాక్ అంటే మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏది ఇక్కడ అంటే కోల్ అనేది ప్రైమరీ ఫీడ్ స్టాక్ అవుతుంది. ఇంకా ఇక్కడ జరిగే రియాక్షన్స్ ఏమున్నాయి అని అంటే ఫస్ట్ కోల్ని ఆక్సిజన్ ద్వారా ఆక్సిడేషన్ చేయడము, అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఆ తర్వాత స్టీమ్ ఈ కార్బన్ మోనాక్సైడ్లోని కార్బన్ తోటి రియాక్ట్ అయితే హైడ్రోజన్ ఇంకా ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతాయి. ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ కింద ఏమొస్తుంది మనకి సిన్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. సో అట్లా కోల్ గ్యాసిఫికేషన్ అనేది చేస్తారు. ఇంకా ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్లు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ కోల్లో ఉన్న మాయిశ్చర్ని రిమూవ్ చేయాలి, దాన్నే డ్రైయింగ్ అంటాం. ఆ తర్వాత పైరాలిసిస్ అంటే కోల్ని విపరీతంగా వేడి చేయడం, హీటింగ్ ద కోల్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ టు ప్రొడ్యూస్ వోలటైల్ గ్యాసెస్ అండ్ చార్ కోల్ అంటాం కదా, ఆ చార్ ప్రొడ్యూస్ చేయడానికి యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లేని చోట కోల్ని విపరీతంగా హీట్ చేస్తే దాన్ని పైరాలిసిస్ అంటాం. ఆ తర్వాత ఆ చార్ని ఆక్సిజన్ తోటి స్టీమ్ తోటి రియాక్ట్ అయ్యేలాగా, ఇందాక చెప్పాం కదా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్స్లో రియాక్ట్ అయ్యేలాగా చేస్తే అప్పుడు సిన్ గ్యాస్ వస్తుంది, దాన్ని గ్యాసిఫికేషన్ అంటాం. ఆ తర్వాత గ్యాస్ క్లీనింగ్, ఆ ప్రొడ్యూస్ అయిన సిన్ గ్యాస్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేస్తే గ్యాస్ క్లీనింగ్. సో 4 స్టెప్స్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డ్రైయింగ్, పైరాలిసిస్, గ్యాసిఫికేషన్ అండ్ గ్యాస్ క్లీనింగ్ అనమాట. సో ఇది కోల్ గ్యాసిఫికేషన్ అంటే. అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఒక రెవల్యూషనరీ అప్రోచ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ ఇట్ ఈస్ ఇన్ సిటు గ్యాసిఫికేషన్ టెక్నిక్. సో దీనివల్ల ఈ కోల్ అనేది మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లా రకరకాలుగా వాటిగా మారుస్తున్నాం కాబట్టి దానికి వీటన్నిటి వల్ల చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడెక్కడ వాడతారు, వేర్ దీస్ ఆర్ యూజ్డ్ అంటే కెమికల్ ఫీడ్ స్టాక్స్లో, ఫ్యూయల్స్, ఫర్టిలైజర్స్, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడంలో, ఇంకా చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ దీనికి ఉన్నాయి ఈ సిన్ గ్యాస్కి అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎవరెవరు కలిసి చేశారు అని అంటే ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు అండ్ సపోర్టెడ్ బై సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, రాంచీలో ఉంది ఇది. అండ్ దాంతోపాటు ఎర్గో ఎగ్జర్చీ టెక్నాలజీస్ ఫ్రమ్ కెనడా వీళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద జార్ఖండ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీనివల్ల చాలా ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే coal resources that are not economically viable through traditional mining methods. This can lead to increased coal reserves, reducing mining costs, enhanced probability of coal extraction. అంటే కొన్ని కోల్ రిజర్వ్స్ ఉంటాయి, వాటిని మైన్ చేసి బయటికి తీయడము అనేది అంత ఎకనామికల్లీ వయబుల్ ప్రాజెక్ట్ అయి ఉండకపోవచ్చు. అంటే దానికి తీసేదానికి అయ్యే ఖర్చే వచ్చిన తర్వాత వచ్చేదానికన్నా ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు అది వయబుల్ కాదు అంటాం కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు, ఇన్సిటూగా అక్కడే ఆ కోల్ని ఈ సిన్ గ్యాస్ కింద కన్వర్ట్ చేయడము అనేది ఈజీ కదా. సో అప్పుడు అట్లా అన్యూజ్డ్ మనము వాడుకోలేని ఆ కోల్ రిజర్వ్స్ని కూడా మనము ఇట్లా గ్యాస్ కింద కన్వర్ట్ చేసి వాటికి దానివల్ల అప్లికేషన్స్ చాలా ఉన్నాయి అని అంటున్నాం. సో అట్లా కన్వర్ట్ చేయడం వల్ల మనకి ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇది కోల్ గ్యాసిఫికేషన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వచ్చారు అని చెప్పి చెప్పుకున్నాం. దిస్ ఆర్టికల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనకి నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అని కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే బై ఎండ్ ఆఫ్ 2030 కల్లా
100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ని గ్యాసిఫై చేయాలి అని చెప్పి 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ని గ్యాసిఫికేషన్ చేయాలి అని కూడా వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 2030కి 100 మిలియన్ టన్స్ని చేయాలి అని. సో దాంట్లో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ 2030కి కోల్ గ్యాసిఫికేషన్ యొక్క టార్గెట్ అచీవ్ అవుతుందా అనేది మనం చూడాలి. ఓకేనా. సో ఈ పాయింట్ని కూడా మనము ఇంక్లూడ్ చేసుకొని రాసుకోవచ్చు. లెట్ us move on to the next article. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇండియాస్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ డెవలప్మెంట్స్. న్యూక్లియర్ పవర్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది PIBలో. అంటే అసలు ప్రజెంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఎంత ఉంది మన ఇండియా దగ్గర అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ డెవలప్మెంట్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో దాని గురించి చూద్దాం మనము. కరెంట్ స్టేట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా ఎంత ఉంది, ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది అని అంటే as of now India has installed nuclear power generation capacity of 7.48 gigawatts. సో ప్రస్తుతం ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇండియాది ఎంత, న్యూక్లియర్ది 7.48 జిగావాట్స్ అనమాట. సో ఇది డిఫరెంట్ చోట్ల లొకేట్ అయి ఉన్న రియాక్టర్స్ ద్వారా వాటి కెపాసిటీ 7.48 జిగావాట్స్గా మనం చెప్తున్నాం. ఓకే, అయితే ఆపరేషనల్ రియాక్టర్స్ ఇండియాలో టోటల్గా ఎన్ని ఉన్నాయి అని అంటే టోటల్ 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి అట్ 7 ప్లాంట్ సైట్స్. 7 ప్లేసెస్లో మనకి 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. వీటన్నిటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ 6780 మెగావాట్స్. సో ఈ రియాక్టర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇన్ మీటింగ్ అవర్ ఎనర్జీ డిమాండ్స్ అనమాట. అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గేయడంలో న్యూక్లియర్ ఎనర్జీ అనేది హెల్ప్ అవుతుంది కదా. సో కాబట్టి టోటల్ ఆపరేషనల్ రియాక్టర్స్ ఇండియాలో ఎన్ని అని అడగచ్చు. 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి మన దగ్గర. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్డ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏంటి అని అంటే ఇండియా ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీ బై అప్రాక్సిమేట్లీ 70% ఇన్ ద నెక్స్ట్ 5 years. ఇంకా రాబోయే 5 ఏళ్లలో మన న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీని మనం ఎంత పెంచుకోవాలి అనుకుంటున్నాము, 70% పెంచుకోవాలి అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతం మనము మన ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఎంత అన్నాము, 7.48 జిగావాట్స్ కదా. దీన్ని 13.08 జిగావాట్స్కి 7.48 జిగావాట్స్గా ఉన్న మన న్యూక్లియర్ పవర్ కెపాసిటీని 13.08 జిగావాట్స్కి పెంచాలి అని చెప్పి ఇన్ నెక్స్ట్ 5 years అని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే బై 2029 మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో దానికి గాను మనం ఏం చేస్తున్నాము, అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవేవి అనేది చూద్దాం. 7 చోట్ల ఉన్నాయి అని అన్నాం కదా. సో ఎక్కడెక్కడ అంటే కాక్రాపర్లో యూనిట్స్ 3 and 4ని తీసుకొని రావడము. తర్వాత రాజస్థాన్లో యూనిట్ 7 and 8 అంటే ఆల్రెడీ కాక్రాపర్లో 2 యూనిట్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అవి కాక దాంతోపాటు 3 and 4 కొత్తగా ఇంకో రెండింటిని యాడ్ చేయడము. దాంతోపాటు రాజస్థాన్లో ఆల్రెడీ 6 యూనిట్స్ వర్కింగ్లో ఉన్నాయి, 7 and 8 యూనిట్స్ని కూడా తీసుకొని రావడము. తర్వాత గోరఖ్పూర్లో కొత్తగా 2 యూనిట్స్ని పెట్టడము అండ్ చుత్కా అనే చోట 1 యూనిట్ని పెట్టడం. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. గోరఖ్పూర్ ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది. సో వీటి కెపాసిటీస్ని కూడా ఇవ్వడం జరిగింది. అంత డెప్త్గా అవసరం లేదు, బట్ వీటిని కొత్తగా పెట్టాలి అని అనుకుంటున్నాం. అండ్ అడిషనల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అని అంటే ఈ 7 న్యూ రియాక్టర్స్తో పాటు ఇంకా కొత్తగా ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ని తేవాలనుకుంటున్నామంటే 21 న్యూ న్యూక్లియర్ రియాక్టర్స్ని తీసుకొని రావాలి అని అనుకుంటున్నాము బై 2031. సో వీటన్నిటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ ఈ 21 న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క కంబైన్డ్ కెపాసిటీ 15,700 మెగావాట్స్గా ఉంటుంది. సో వీటిల్లో భాగంగానే వీళ్ళు ఏమేమి తీసుకొని రావాలనుకుంటున్నారంటే భారత్ స్మాల్ రియాక్టర్ అనేదాన్ని, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనే వాటిని కూడా తీసుకొని రావాలి. విత్ దట్ మన న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని మనం ఇందాక ఎంత చెప్పుకున్నాము 13.08 జిగావాట్స్కి పెంచాలి అని అనుకున్నాం కదా. సో ఆ పెంచడం కోసం అని చెప్పి కొత్తగా 21 న్యూ న్యూక్లియర్ రియాక్టర్స్ని కూడా తీసుకొని రావాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో జితేంద్ర సింగ్, ద యూనియన్ మినిస్టర్ హూ ఈజ్ ఓవర్సీయింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ has emphasized the importance of developing and promoting the indigenous nuclear technologies. సో వీటి ద్వారా ఏమవుతుంది అని అంటే మన ఎనర్జీ సెక్యూరిటీ పొజిషన్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ దాంతోపాటు ఫారిన్ టెక్నాలజీ మీద మన డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఆత్మనిర్భరత అంటున్నాం కదా, అది అచీవ్ చేయడం కోసం అని చెప్పి మనం ఇండిజినస్గానే మనం అన్నింటినీ డెవలప్ చేసుకోవాలి అని చెప్పి జితేంద్ర సింగ్ చెప్పడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మనం ఏమంటున్నాం, ఇప్పుడు న్యూస్లో ఎక్కువగా వినపడుతున్న వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. సో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ గురించి ఏంటి అని అంటే
ఇట్ ఈస్ మేకింగ్ స్ట్రైడ్స్ విత్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనమాట. ద ప్రోటోటైప్ పిఎఫ్బిఆర్ అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది ఫస్ట్ ఎక్కడ తీసుకొని వచ్చారు అని అంటే కల్పకం, తమిళనాడులోని కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ ఉంది కదా అక్కడ అనమాట. సో ఇది డెవలప్ చేసిండేది భావిని. ఇట్ వాస్ డెవలప్డ్ బై భావిని. అండ్ ఇది న్యూక్లియర్ టెక్నాలజీలోనే ఒక సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ కింద మనం చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పిఎఫ్బిఆర్ వచ్చేసి ఇండిజినస్లీ డెవలప్డ్, ఇండియన్ టెక్నాలజీతోనే డెవలప్ చేయడం జరిగింది ఒకటైతే. రెండోది ఏంటి అని అంటే 200 ఇండియన్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ అన్నీ కలిసి ఇండిజినస్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అయితే. రెండోది ఏంటి అని అంటే దీనికి పేరులోనే ఉంది బ్రీడర్ అని చెప్పి. బ్రీడర్ అని ఎందుకు అంటున్నాము అంటే ద రియాక్టర్ ఈజ్ డిజైన్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్స్యూమ్స్. అది ఎంత కన్స్యూమ్ చేస్తుందో అంతకన్నా ఎక్కువ ఫ్యూయల్ని అది ఇస్తుంది, అంటే బ్రీడ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తుంది కదా. సో అందుకనే దానికి ఆ పేరు పెట్టారు, దస్ ఎర్నింగ్ ద నేమ్ బ్రీడర్ అనమాట. ఇట్ విల్ ఇనీషియల్లీ యూజ్ యురేనియం ప్లూటోనియం మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్. ఏ ఫ్యూయల్ని ఇది వాడుతుంది అంటే మాక్స్ ఫ్యూయల్ అంటాం. యురేనియం ప్లూటోనియం మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ని వాడుతుంది. అండ్ ఇట్స్ ఫస్ట్ అప్రోచ్ టు క్రిటికల్లీ విల్ లీడ్ టు సబ్సిక్వెంట్ పవర్ జనరేషన్. సో దీనివల్ల పవర్ జనరేషన్ అనేది చాలా బాగుంటుంది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వల్ల. ఇది ఫస్ట్ ఎక్కడ పెట్టారు? తమిళనాడులోని కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పెట్టడం జరిగింది. సో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్తో పాటు ఇందాక చెప్పుకున్నాం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని కూడా. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఇండిజినస్గా టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ. సో దీని ద్వారా ఏంటి అంటే ఇవి వాటర్ బేస్డ్ రియాక్టర్స్ అనమాట, విత్ ప్రెషర్ వెజల్స్ రీప్లేసింగ్ ద ట్రెడిషనల్ కలాండ్రియా. సో వీటిని ట్రెడిషనల్ కలాండ్రియాని రిప్లేస్ చేస్తూ వాటర్ బేస్డ్ రియాక్టర్స్ ద్వారా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. భారత్ బిఎస్ఎంఆర్ అని అంటారు దాన్ని. సో ఈ బిఎస్ఎంఆర్ అండ్ పిఎఫ్బిఆర్ ఇవన్నీ న్యూక్లియర్ టెక్నాలజీలో రీసెంట్గా వస్తున్న ఇన్నోవేషన్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ మాత్రమే కాకుండా దీనివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇంకా డెప్త్గా ఇవ్వడం జరిగింది. లైక్ ఎక్కడ అంటే హెల్త్ అండ్ అగ్రికల్చర్లో దాని అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఎకనామిక్ అండ్ సొసైటల్ ఇంపాక్ట్ కూడా దీనివల్ల చాలా ఉంటుంది అని చెప్పచ్చు. ఓకేనా. సో న్యూక్లియర్ ఫైనల్గా ఏమంటున్నామంటే న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ప్రస్తుతం 7.4 GW ఉంది. బై 2029 అంటే ఇంకొక 5 yearsలో మనం దాని కెపాసిటీని 13.08 GW పెంచుకోవాలి. దానికోసము కొత్తగా 21 న్యూ న్యూక్లియర్ రియాక్టర్స్ని మనము స్టార్ట్ చేసుకోబోతున్నాము అని చెప్పుకుంటున్నాము. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సివిల్స్కి కానీ, Group 1కి కానీ, Group 2కి కానీ అన్నిటికీ. సో మీరు చదివే ఈ టాపిక్స్ అన్నిటి మీద నోట్స్ చేసుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి and keep viewing the videos. That's it for today. Thanks for listening. All the best. Bye.